కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెంత సూక్ష్మ పోషక ఎరువుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన G3 ధృవీకరణ పత్రం జూన్ 16తో ముగుస్తుండటంతో తయారీదారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సాక్షి వచ్చేటప్పటికి సాగుకు శాపం బాబుదే ఈ పాపం, తిరోగమనంలో రాష్ట్ర వ్యవసాయ రంగం వెంటనే మార్కెట్ రంగంలోకి దింపాలి, పొగాకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తాం, తీవ్ర కష్టాల్లో రైతాంగం అయినా పట్టణ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో రైతుల ఆత్మహత్యలు, ప్రకాశం జిల్లాలో ఇటీవల 2 బలవర్మరణం, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఉచిత పంటల బీమాకు మంగళం, తొలి ఏడాది రైతు భరోసా పెట్టుబడి సాయానికి ఎగనామం, 2వ ఏడాది కేంద్రం ఇచ్చిన రాష్ట్ర వాటా ఊసేలేదు, ఆర్బీకేలు సహా అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గత ఏడాది పొగాకు కేజీ ధర 366 రూపాయలు, ఏడాది పెరగాల్సింది పోయి కనీసం 200 కూడా సగటు ధర దక్కడం లేదు. కర్మగాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రేటు దారుణంగా పడిపోయింది. మొన్న మిర్చి పంట సమయంలోనూ చంద్రబాబు ఇదే డ్రామా చేశారు. క్వింటా 11,781 రూపాయలతో కొంటామన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబుని అడుగుతున్న ఎన్ని కేజీలు కొన్నారు, ఎంతమంది రైతులు నుంచి మిర్చి కొన్నారు, లెక్కలు చెప్పండి. నిజమేంటంటే చంద్రబాబు ప్రభుత్వం మిర్చి 1 క్వింటా కూడా కొనలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపుదాం